లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు. 3 పిచ్చుకలు. ఒక అడవిలో 3 పిచ్చుకలు ఉండేటివి. అవి ఒకదానితో ఒకటి బాగా స్నేహంగా ఉండేటివి. వాటిలో దేనికి గూడు లేదు. ఎండ నుంచి వాన నుంచి కాపాడుకోవడానికి మనకు గూడు కావాలి. అందరం తలా ఒక్కొక్క గూడు చేసుకుందాము అని మొదటి పిచ్చుక అన్నది. కానీ రెండవ పిచ్చుక చాలా సోమరిది. ఎందుకు అనవసరంగా గూడు, హాయిగా ఆకులు పొదల చాటున నిద్రపోకుండా అంది. మూడవ పిచ్చుక 1 గంటలో సులభంగా 4 ఆకులు 4 తీగలతో ఒక గూడు చేసుకుంది. ఇది చాలు నాకు అంది. కానీ మొదటి చిలుక అలా కాక 10 రోజులు మంచి మంచి ఆకులు బలమైన తీగలతో మంచి గూడు తయారు చేసుకుంది. ఒకరోజు అనుకోకుండా గాలివాన ఒకేసారి వచ్చింది. రెండవ పిచ్చుక వానలో తడిచిపోయి చలికి గజగజ వణికిపోయింది. గాలి బలంగా వీచేసరికి మూడవ పిచ్చుక గూడు కూడా ఎగిరిపోయింది. 2 పిచ్చుకలు ఎటుపోవాలో తెలియక భయంతో అరవసాగాయి. అంతలో మొదటి పిచ్చుక వాటి దగ్గరికి వచ్చి తనతో తన గూడుకి తీసుకుపోయింది. గాలివాన ఆగిపోయేంత వరకు అవి 3 ఆ గూటిలోనే ఉండిపోయాయి. ఎంత గాలి వీచినా ఎంత వాన పడినా ఆ గూడుకి ఏమీ కాలేదు. దాంతో ఆ 2 పిచ్చుకలకు మంచి గూడు విలువ తెలిసింది.